పోటీ చేస్తారా లేదా చెప్పగలరా ధైర్యంగా అంటున్నారు. ఏంటి పిఠాపురంలో పంచాయతీ ఏంటి? ఏవో కడప రెడ్లు అక్కడికి వెళ్ళారట, ఏదో అలజడి జరిగే ప్రమాదం ఉందట, పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ పెంచుకుంటున్నారట. నిజాలా ఇవన్నీ సోషల్ మీడియాలో పుకార్లేనా? ముందుగా మీకు పాలన పెద్దలకి 99 వీక్షకు నమస్కారం సార్. సార్ నేను చాలా కంట్రోల్ చేసుకుని నవాబ్కొని మరి వెంకటరెడ్డి అని చెప్పిన మాటలన్నీ విన్నాను సార్. ఆయనను కూడా అలాగే మీరు మ్యూట్ చేయాలంటే ఆవేశపరుడు ఆగిత్యంగా వచ్చేస్తాడు. ముందుగా నా ఆవేదన నాకన్నా మా టీడీపీ అన్నగారు మిగతా వాళ్ళకన్నా సీనియర్ మోస్ట్ వెంకటరెడ్డి గారికి సీట్ రాలేదని నేను నిజంగా ధర్నా చేయాలనుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి ఆయన తరఫున. ఇంత మంచి కార్యకర్తని ఎందుకు వైసీపీ అధికార ప్రతినిధులు గుర్తించారు కానీ ఆయన ఒక ఎమ్మెల్యేని చేసుకోవాలని ఎందుకు లేరు? డబ్బులు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మా అన్నకు సీట్ రాలేదని మనస్ఫూర్తిగా బాధపడుతూ డిబేట్ ని కంటిన్యూ చేస్తాను సార్. ఏదైతే వెంకటరెడ్డి గారు జనసేన కార్యకర్తని కావచ్చు, కార్యవర్గాన్ని కావచ్చు ఇంతసేపు తోలనాడుతూ మాట్లాడారో గురువింద దాన్ని నలుపు చూసుకోదంటారు కదా, అలా వెంకటరెడ్డి గారు రౌడీ ఇజానికి, గూండా ఇజానికి, సొంత బంధువులను చంపుకునేంత నీచ రాజకీయాలకి, నా అభిమానులకు బీపీ వస్తే ఎదుటి వాళ్ళ ఆఫీసులను బద్దలు కొడతారు, హింసకి దారి తీస్తారు. ఉమా గారి విషయంలో చూసాం, పట్టాభి గారి విషయంలో చూసాం. మరొక దారుణం ఏంటంటే సినిమా హాలలో సీట్లు దించుతారంటున్నారు. నామినేషన్ పత్రాలు ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ లో పెట్టుకున్న వాళ్ళు పోతుంటే కూడా లాగుతూ బ్లౌజుల్లోకి తీసుకొని పోయి నామినేషన్ పత్రాలు లాక్కున్న దాఖలాలు ఈ ప్రభుత్వానికి. ఇటువంటి దారుణమైన ప్రభుత్వం చిన్నా చితక మాటలకే ఇంత మాట్లాడుతున్నారు. మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తేనే దిక్కులేదు ఇక్కడ వీళ్ళ ప్రభుత్వంలో. రౌడీయిజం గురించి, గూండాయిజం గురించి వైఎస్పీ పార్టీ మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది నిజంగా నాకైతే. ఒక వ్యక్తి డోర్ డెలివరీ శాలువాలు కప్పుతారు మీ పార్టీలో, ఒక వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడితే అధికార ప్రతినిధిలా గుర్తింపేస్తారు. అశ్విరెడ్డికి బజారు మాటలు బజారుగా బిహేవ్ చేస్తే మీకు అధికార ప్రతినిధిగా కీలక పాత్ర పోషిస్తూ మాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తారు. ఎన్ఆర్ఐ వింగ్ లో ఉంటూ అమ్మ నా బూతులు మా లేడీస్ మీద వీడియోస్ పెడుతుంటారు. ఆ ఇద్దరు ఉంటారు, డాక్టర్ చింత అని ఇంకొక ఆయన ఎవరో ఉంటారు, ఒక ఆయన. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఖండించరు. బోరగడ్డ అనిల్ యాదవ్ పేరుకు మీ పార్టీలో లేకపోయినా విష ప్రచారాలు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ దిగజారిపోతున్నా అతన్ని ఆపే ప్రయత్నం కానీ, అతని మీద కేసులు పెట్టే ప్రయత్నం కానీ చెయ్యరు. కళ్ళు మూసుకొని రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, అసభ్యకరమైన మాటలను ప్రోత్సహించే మీరు, ఎస్పెషల్లీ మీ మంత్రులు, రోజా గారు ఎత్తుకుంటే ఆడాల గురించి చీప్ గా మాట్లాడడం, వ్యక్తిగత జీవితం నుంచి మాట్లాడడం, సీఎం గారు పబ్లిక్ మీడియా వ్యక్తిగత జీవితం నుంచి మాట్లాడడం, వీళ్ళు నీతుల గురించి, నిబద్ధత గురించి మాట్లాడతారు. మేము వినాలి, తోల క్యాలిఫ్లవర్ పెట్టుకుంటాం మరి మేము కాసేపు నేను చెప్తుంటే వినడానికి. దెన్ నాన్ లోకల్ లోకల్ అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో. మళ్ళీ మీ రోజా గారు లోకలా అండి? అదే ఊరు, ఆమె ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది? మీ అనిల్ యాదవ్ గారు ఎక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు సార్? మిథున్ రెడ్డి గారు ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఆయన ఎక్కడి నుంచి అర్జుగా మీరు వేశారు సార్? అలాగే ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన ఏ కాన్స్టిట్యుయెన్సీ? పెద్దిరెడ్డి గారు తమ్ముడు ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నారు సార్? ఇలా చెప్పుకుంటూ పోతే మీ భాగవతం కోకొల్లలు ఉంది. సో మీ పని మీరు చూసుకుంటూ ఎదుటి వాళ్ళ పనిలోకి వేలు పెట్టకుండా చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను సార్, వీళ్ళ మొదటి పరాపజయం పిఠాపురం నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మేమంటున్న మాట కూడా కాదు, ప్రజలు అంటున్న మాట. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ప్రజల పక్షాన పోరాడుతూ ఆయన పనితీరు ప్రజలు గమనిస్తున్నారు. ఒక అధికార పార్టీగా ఉంటూ మీరు ప్రజలు హింసిస్తున్నారో, ఎంత అరాచకాలు సృష్టిస్తున్నారో, ఎంత హేళన చేసి ప్రజల బ్రతుకుల గురించి మీరు మాట్లాడుతున్నారో ప్రజలు గమనించట్లేదా? ఈరోజు డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీ మారిందంటే అది మీ పుణ్యం కాదా? మీ విజయసాయిరెడ్డి పుణ్యం కాదా? మీ దశబల్ల భూముల కోసము, మీ అక్రమ కబ్జాల కోసం వైజాగ్ ని క్యాపిటల్ గా మార్చుకున్నామని ఇన్ని రోజులు అనుకున్నాం. ఈ డ్రగ్స్ ని తరలించుకోవడం కోసం మీరు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా డ్రగ్స్ కి మార్చుకోవాలంటే ఒక క్యాపిటల్ మీకు అనువుగా ఉండాలని వైజాగ్ ని మీరు పోర్ట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ అనువుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని క్యాపిటల్ గా పెట్టుకుని దానికి అనువుగా చేసుకోవాలని రాష్ట్రంలోని యువతని పాడు చేయాలని చూస్తున్నారన్న ఇంటెన్షన్ మా బుర్రలకు రాలేదు. చివరాఖరికి ఇప్పుడు వచ్చి నిజంగా మంచి పని అయింది. ఒకవేళ వెంకటరెడ్డి గారు దీన్ని డిఫెండ్ చేసుకుంటారేమో, డ్రగ్స్ కి మాకేం సంబంధం, సిబిఐ పరిధిలో ఉంది అని. మళ్ళీ పోలీసులు అతి ఉత్సాహం ఎందుకు ప్రదర్శించారు ఆ విషయం మీరు చెప్పాలి. పోలీసులు సిబిఐ వారు సహకరించకపోవడం ఏంటి, అక్కడ సిబ్బంది సహకరించకపోవడం ఏంటి? సంధ్య ఆక్వా అనేది ఎవరైతే ఇది ఉన్నారో అతని పేరు నాకు వీరభద్రరావు, మీ వైసీపీ కార్యకర్త కాదా, సీనియర్ మోస్ట్ లీడర్ కాదా? ఇటువంటి మనం ఆలోచించుకుంటా పోతే మీరు డిఫెండ్ చేసుకుంటారు, మేము అటాక్ చేసే మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వాస్తవాలు తెలుసుకుంటే భవిష్యత్తు లేకుండా చేయడం కాకుండా యువతని పాడు చేసే విధంగా ఎలక్షన్స్ చివరికి వస్తున్న టైంలో మనం కుక్కర్లు వేస్తున్నాం, చీరలు పంచుతున్నాం, డబ్బులు పంచుతున్నాం, అయినా కూడా ఓట్లు పడతాయో లేవో, యువత కీలక పాత్ర ఈసారి పోషించబోతోందన్న ఇంటెన్షన్ తో గంజాయిని విచ్చలవిడిగా అందించి, దానికి కూడా ఎందుకు అంటున్నానంటే ఎక్కడ పట్టుబడినా ఏపీలో పట్టుబడడం లేదు, బయట రాష్ట్రాల్లో పట్టుబడుతుంది. అంటే మనకి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. 13,000 ఎకరాలను మీరు
కాల్ చేసి దాన్ని కట్టడి చేశారంటే ఎన్ని వేల ఎకరాల సాగు జరుగుతూ ఉంటది. ఇటువంటి అంశాలు మీరు పట్టించుకోకుండా గంజాయి నివారణ చర్యలు చేపట్టడం. ఈ రోజు డ్రగ్స్ కొకైన్ 25 కేజెస్ కొకైన్ అంటే 25,000 కేజెస్ కొకైన్ అంటే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆశ్చర్యంగా అంటే డ్రై ఈస్ట్ రూపంలో రాష్ట్రానికి తీసుకొని వచ్చేసి దాన్ని ఫిల్టర్ చేసి మీరు యువతకు అందించాలనే కదా. ఓకే కీర్తన గారు, మీ పార్టీలో ఇన్ని రొసుగులు ఇంత ఓకే కీర్తన గారు, చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే ఓకే కీర్తన గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారా? ఓకే కీర్తన గారు, మీరు కూడా రాయలసీమ బిడ్డే కాబట్టి పిఠాపురంలో ఏంటి రాయలసీమ గ్యాంగులు వచ్చినాయి, రాయలసీమ రౌడీలు వచ్చారు, ఏదేదో జరిగిపోతుందని ప్రచారం జరుగుతుంది, నిజమా? పవన్ కళ్యాణ్ గారికి కూడా సెక్యూరిటీ పెంచారట, ఆయన ప్రచారం కూడా అక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారట. సార్ ఐఎమ్ సో సారీ, మీరు ఆ రౌడీలు అనే మాట తీసేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీస్ ఏమైనా రౌడీగా ఉంటారేమో, వాళ్ళ కుటుంబంలో హత్య రాజకీయాలు ఉంటాయేమో. రాయలసీమ మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ప్రాంతం. మేము కూడా రాయలసీమ బిడ్డలమే. కరువుగా కఠినంగా మాట్లాడతామేమో కానీ మర్డర్లు మానవంగాలు చేసే వాళ్ళ కల్చర్ అయితే మా రాయలసీమలో ఇంకా రాలేదు సార్. చాలా స్వచ్ఛమైన మనుషులం, అభిమానంగా ఉంటాం పలకరించడంలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్యలు, రాజారెడ్డి గారి హత్యల టైంలో మేము చూస్తున్నాం, వింటున్నాం. ఆ దరిద్రం ఆ పులివెందలకే పరిమితమైంది, ఇంకెక్కడ ఏం లేదు. వీళ్ళు వచ్చేమన్నా కొనసాగిస్తే కొనసాగుతుందేమో రాష్ట్రం మొత్తం, ఈ ప్రభుత్వం వచ్చిన పుణ్యమాని. పిఠాపురంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ రిజల్ట్స్. ఎందుకంటే ఈయన ఎంతకైనా దిగజారుతాడు, ఈ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. ఎస్పెషలీ మాకు ఇక్కడున్న మిథున్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇన్ఛార్జ్ గా అనే ఒక డౌట్ లో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము సెక్యూరిటీ పెంచుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారి భద్రత చూస్తున్నాం. అలాగే ఎన్ఆర్ఐ వింగ్స్ ఎస్పెషల్లీ స్పెషల్ టీమ్స్ అపాయింట్మెంట్ అవుతున్నాయి అక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు గెలుపే దిశగా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా అడుగులేస్తున్నారు. పార్టీ సపోర్ట్ కన్నా ఇండివిజువల్ అజెండా తీసుకుని సపోర్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ వింగ్ అయితే. సో పవన్ కళ్యాణ్ గారి ప్రొటెక్షన్ కూడా అందులో భాగమే. అక్రమ కేసులు పెట్టి మాకున్న స్థానిక లీడర్లను ఇబ్బంది పెడతారు కాబట్టి స్పెషల్ టీమ్స్ అక్కడ వెళ్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాం. అంటే స్పెషల్ టీమ్స్ అంటే ఎవరు ఎన్ఆర్ఐస్ అండి? పవన్ కళ్యాణ్ గారి మీద స్పెషల్ టీంలు అంటే ఎవరు ఎన్ఆర్ఐ టీమ్సా? ఎన్ఆర్ఐ టీమ్స్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువత, ఎస్పెషల్లీ యువత ఇంట్రెస్ట్ గా ఉండి వాలంటీర్ గా వాళ్ళు పనిచేయాలనుకొని పవన్ కళ్యాణ్ గారి మద్దతు కోసం కోరుకుంటూ అక్కడ వెళ్తున్నారు. స్థానికులు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. గెలిపే దిశగా పవన్ కళ్యాణ్ గారిని ఏకగ్రీవంగా 1,00,000 మెజార్టీతో గెలిపించే దిశగా అడుగులేస్తున్నారు సార్. ఓకే, ఏంటి మహాసేన రాజేష్ గారి టికెట్ మీకు వచ్చిందట జనసేనకి? అలా ఏం లేదు సార్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఏవి కరెక్ట్ ఏ రాంగ్ అని డిసైడ్ చేసుకొని ఇచ్చి ఉంటారు. దాంట్లో మహాసేన రాజేష్ గారికి ఇంకో సంస్థ స్థానం